హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చింకీ స్టూడియో. ఇవాళ నేను మీకు పచ్చళ్ళు ఎలా నిలవ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది మన పచ్చడి ముందు పెట్టిందనమాట. సో దీన్ని మొత్తం కింద నుంచి మీదికి ఇలా అంతా కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే నూనె తేలి ఉంటుంది కాబట్టి. సో ఇలా కలిపినప్పుడు మా వరకు వస్తే మా ఇంట్లో 2 పచ్చళ్ళల్లో ఆయిల్ తగ్గిపోయిందండి. మొత్తం డ్రై అయ్యి పీల్ చేసుకుందనమాట పచ్చడి, నువ్వుల పచ్చడిలో అండ్ ఆవ పచ్చడిలో కూడా. మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చూసాము. అండ్ ఇందులోకి ఒక 2 kgs ఆయిల్ అండ్ ఒక 1/2 kg సాల్ట్ పట్టిందనమాట. 2 పచ్చళ్ళకి కలిపి 1/2 kg సాల్ట్ పట్టింది. అవును, పడుతుంది, ఇందులో ఆశ్చర్యపోవద్దు, ఎందుకంటే పచ్చళ్ళలో ఆయిల్ చాలా ఉండాలి. అండ్ ఉప్పు కూడా మనం రోజు తినే వారి కూరల్లో కన్నా కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట. సో ఆయిల్ కూడా డైరెక్ట్గా వేయొద్దు. ఇలాంటి ఒక పెద్ద బగోన తీసుకొని అందులోకి వేడి చేసుకొని పోసుకోవాలన్నమాట. ఇక్కడ మా అత్తగారు కొంచెం అందులో మెంతులు వేసి చూసారు కాలిందా లేదా అని. అది కాలేదండి, అందుకని ఇంకా అలాగే ఉంచాను. సో ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది కదా, ఇప్పుడు కాలినట్టు చూసారండి. ఇక్కడ ఉప్పు వేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు కలిపిన తర్వాత జాడీలోకి ఎత్తేసుకోవడమే. ఇవన్నీ అరేంజ్ చేసి పెడుతున్నాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఒక జాడీ చూపిస్తున్నాను కదండి, ఆ చిన్నది లెఫ్ట్ హ్యాండ్తోని. అది మా అత్తగారికి మా తాత ఇచ్చారంట, వాళ్ళ నాన్నగారు. సో పచ్చడి తేయడం అయిపోయింది, ఇలా ఊడ్ చేస్తున్న తర్వాత మా పిల్లలు తింటున్నారు. అండ్ ఆ రెడ్ది ఆవ పచ్చడి ఉంది కదా, అలా టబ్లో వేస్తే కలవట్లేదు అనమాట. అందులో నుంచి హాఫ్ క్వాంటిటీ తీసి ఇలా పెద్ద జబ్బా ఉంది కదా, దాంట్లో వేసి కలుపుతున్నాం అన్నమాట. దీన్ని మేము బేసన్ జబ్బా అంటాము. అండ్ పాత దాంట్లో ఉన్నది కూడా మొత్తం ఊడ్ చేసుకొని తింటున్నారు. దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అందరూ టేస్ట్ చేశారు. క్లీన్ అంటే క్లీన్ స్వైప్ అన్నమాట. అండ్ మీకు పచ్చడి మాత్రం సేమ్ ఇలాగే రావాలంటే సేమ్ ఫాలో అవ్వండి. అండ్ పచ్చడివి ఈ జాడీలన్నీ కూడా మేము దేవుడి రూమ్లో పెడతాం. డూ ఫాలో చింకీ స్టూడియో. బాయ్.